ఇండియన్ ఆర్మీలో లడాక్ వద్ద నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. సో ఈయన పదే పదే నాకు మెసేజ్లు పెడుతూ ఉంటాడు. అంటే ఒక అమెరికా నుండి కెనడా చాలామంది మెయిల్స్ పెడుతూ ఉంటారు. ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి వీళ్ళు ప్రస్తావిస్తూ ఉంటారు. సో మొన్న ఈ మిత్రుడు ఒక మెసేజ్ పెట్టారు, ప్రేమ్ గారు మీరేమైనా లడాక్ దాకా వస్తున్నారా అంటే, లడాక్ దాకా అంటే మీరు లేగ్ దాకా వెళ్ళాలండి. లేగ్ అంటే లడాక్ యొక్క రాజధాని. సో ఇప్పుడు లేగ్కు వెళ్ళాలి అనుకోండి, మీకు మార్గము ఏమిటి? చాలామంది వెళ్ళే ఉంటారు, మీకు ఇది ఒక అద్భుతమైన అనుభవము. కానీ లేగ్కు వెళ్ళాలి అనుకోండి, ముందు మీరు శ్రీనగర్ నుంచి వెళ్ళవచ్చు. ఒక మార్గం అంటే మీరు శ్రీనగర్, కార్గిల్, ద్రాస్ సెక్టార్ అక్కడ నుంచి మీరు లేగ్ దాకా చేరుకోవచ్చు. ఇంకొక మార్గము అంటే నేను ప్రయత్నం చేశానండి, మనాలి దాకా వెళ్ళాము. మనాలి నుంచి రోహతంగ్ పాస్, అక్కడ నుంచి మీరు నేరుగా లేగ్ దాకా కూడా వెళ్ళొచ్చు. రెండు మార్గాలు, ఇలాగే మీరు లేగ్ దాకా వెళ్ళగలరు. లేదంటే మీరు విమాన మార్గంలో లేగ్కు వెళ్ళొచ్చు. కానీ ఇవాళ మా మిత్రుడు పెట్టిన మెసేజ్ ఏమిటి అంటే, మూడవ మార్గాన్ని భారతదేశ ప్రభుత్వం బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అంటే ప్రపంచంలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సంస్థల్లో ఇది కూడా అండి. ఎందుకంటే వీళ్ళు వేస్తున్న రోడ్లు, వీళ్ళు నిర్మిస్తున్న టనల్స్ ప్రపంచములో ఏ ఒక దేశము, ఏ ఒక దేశానికి సంబంధించిన సంస్థ కూడా చెయ్యలేరండి. ఇప్పుడు చూడండి, అటల్ టన్నల్ని మాట్లాడుతూ ఉంటాం. 10,000 అడుగుల పైన ఒక మనిషి నిర్మించిన అతి కష్టమైన ఒక టనల్. ఇది ఒక వరల్డ్ రికార్డ్. ఇవాళ అంటే మిత్రుడు పంపిన మెసేజ్ గురించి చెప్తున్నాను. ఇవాళ షికున్లా పాస్ అని అంటారండి. ఈ షికున్లా పాస్ ఎంత అంటే 16,558 అడుగులు, 4 కిలోమీటర్ల టనల్. ప్రపంచములో ఇంతవరకు ఎవరు ఎప్పుడు వెయ్యలేదు. ద లాంగెస్ట్, ద హైయెస్ట్ టనల్ ఇన్ ద వరల్డ్. ఎక్కడ అంటే ఇదే లేక్ దగ్గర. ఈ మూడవ మార్గం అని మాట్లాడుతున్నాను చూసారా, దీన్నే నిమ్ము పదం దార్చ్ రోడ్ అని అంటారండి. అంటే మీరు హిమాచల్ ప్రదేశ్లో మనాలి వెళతారు, మనాలి నుంచి మీరు రోహతంగ్ పాస్ వెళ్లకుండా ఇంకొక మార్గం అండి. ఇంకొక మార్గంలో వెళ్ళినప్పుడు ఈ నిమ్ము అనబడే ప్రాంతం వస్తుంది. తరువాత దార్చా అంటారు. ఈ దార్చా రోడ్డు గుండా వెళితే మీరు లేగ్ మార్గాన్ని చేరుకోవచ్చు. మీకు ఎంత? 275 కిలోమీటర్స్ మాత్రమే. మామూలుగా మీరు శ్రీనగర్ నుంచి లేగ్కు వెళ్ళాలి అనుకోండి, ఆల్మోస్ట్ 418 కిలోమీటర్లు అండి. అదే మనాలి నుంచి లేగ్ దాకా వెళ్ళాలనుకోండి, 427 కిలోమీటర్లు, ఆల్మోస్ట్ 12 అవర్స్ మీరు జర్నీ చెయ్యాలి. చాలా కష్టం. ఎందుకు ఇలా అంటున్నానంటే, మీరు ఒక్కసారిగా ఈ కొండల మీదకి ఎక్కిన తరువాత పెద్ద పాసులు అంటే ప్రపంచములో ఎక్కడా కూడా ఇలాంటి పాసులు అంటే ఒక కొండ మీద నుంచి ఇంకొక కొండ మీదకి వెళ్ళడము ఎంతెంత హైట్కి వెళతారు అంటే, మీకు ఆల్మోస్ట్ కైలాస మానస సరోవరం హైట్ ఉంటుంది చూసారా, దానిని మించి మీరు వెళతారు. ఇప్పుడు థంగ్లాంగ్ లా అంటారు. ఇప్పుడు థంగ్లాంగ్ లా దాకా మీరు లిటరల్గా బస్సు మీదో మీ వాహనం మీద వెళతారు. హైట్ ఎంతండి? 17,480 అడుగులు. అంటే మీకు ఊపిరి ఆడదు, ఆక్సిజన్ అందదు. అంత హైట్కి వెళ్ళి మళ్ళీ మీరు దిగుతారు. ఇలా ఇంకొక పాస్, ఇలాగా వరస పెట్టి మీకు ఒక పాస్ తర్వాత ఒక పాస్, అలా కొండలు గుట్టలు ఎక్కుతూ దిగుతూ మీకు ఈ ప్రయాణము మీకు ఎంజాయ్ చేయగలిగిన వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. కొంతమందికి మాత్రము చుక్కలు కనిపిస్తాయండి. చీకటి పడితే ఆ భయాన్ని మనం మాటల్లో చెప్పలేం. అదే ఇవాళ మీకు మా మిత్రుడు పంపిన ఈ నింబు రోడ్ అని అంటున్నాను చూసారా, నింబు పదం దార్చా రోడ్, ఇది మీకు 275 కిలోమీటర్లే. ఒకే ఒక పాస్, అదే షిన్గున్లా పాస్ అని అంటున్నాను. ఈ ఒక్క పాస్కి ఒక టన్నల్ కూడా ఇవాళ భారత ప్రభుత్వం వేస్తుందండి. ఏమండి, ఈ భారత ప్రభుత్వం ఏం చేస్తుందని చాలామంది అడుగుతూ ఉంటారు. ఇలాంటి ఒక ఇంజనీరింగ్ మార్వెల్ గురించి చాలా వీడియోస్లో మాట్లాడాము. మీకు బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ గురించి ఎన్నో విషయాలు. 4 కిలోమీటర్లు 17,000 అడుగుల పైన రోడ్డు వేయడము, ఒక టనల్ నిర్మించడము అంటే మామూలు విషయం కాదండి. కానీ మనం చెయ్యగలం. చూడండి, ఇంకొక మిత్రుడు ఇదే విషయంగా 1990స్లో పి చిదంబరం గారు పార్లమెంట్లో మాట్లాడుతున్నారు. చెన్నై నుంచి బెంగళూరుకి ఒక ఎక్స్ప్రెస్ హైవే మేము వెయ్యబోతున్నాము. ఎన్నేళ్ళు అయిందండి? 33 ఏళ్ళు అయ్యింది. మీకు దాని విషయంగా మాట్లాడిన నాదుడు లేడు.
2018లో ఈ ప్రాజెక్టుకి వీళ్ళు బడ్జెట్ శాంక్షన్ చేశారు 17,000 కోట్లు. ఇవాళ ఇది ఒక ఇంజనీరింగ్ మార్వెల్ అండి, మామూలు విషయం కాదు. ఇప్పుడు మీరు చెన్నై నుంచి బెంగళూరుకి ట్రైన్లో వెళ్ళారు అంటే ఒక 7 నుంచి 8 గంటల సేపు అవుతుంది. రోడ్డు మార్గంలో వెళ్ళారు అంటే కూడా 7 to 8 అవర్స్. విచిత్రం ఏంటో చెప్పమంటారా, విమాన మార్గంలో మీరు వెళ్ళారు అంటే మీరు మీనంబాకం ఎయిర్పోర్ట్కి వస్తారు. సిటీ నుంచి మీనంబాకం ఎయిర్పోర్ట్ గంట సేపు, మీనంబాకంలో ఎయిర్పోర్ట్లో మీకు చెక్ ఇన్ ఒక గంట సేపు, మళ్ళీ ప్రయాణము ఒక గంట సేపు. మీరు ఎలంక ఎయిర్పోర్ట్లో దిగిన తరువాత సిటీలోకి వెళ్ళడానికి ఒక గంటన్నర సేపు, అంటే టోటల్గా 5 అవర్స్ పైన పడుతుందండి ఇవాళ చెన్నై నుంచి బెంగళూరుకి వెళ్ళాలంటే. చూడండి ఫ్రెండ్స్, విమానమైనా రైలు మార్గమైనా లేదా మీ సొంత వాహనములో బెంగళూరు వెళ్ళాలంటే 7 to 8 అవర్స్ పడుతుంది అంటే ఎంతండి దూరము, 350 కిలోమీటర్లు మాత్రమే. కానీ ఇవాళ భారత ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పమంటారా, మీకు ఇదే హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక రోడ్ వేస్తున్నారండి చెన్నై నుంచి బెంగళూరుకి. ఈ రోడ్డు ప్రస్తుతం అంటే మా స్నేహితుడు ఇక్కడ దాకా వెళ్ళి దీని గురించి మాట్లాడమని నాకు ఒక వీడియో పెట్టారు. మీకు ఈ రోడ్ రెడీ అయితే 2025కి రెడీ అయిపోతుంది. ఎందుకు, 2018లో వీళ్ళ బడ్జెట్స్ శాంక్షన్ అయ్యాయి, 2022లో మీకు మోదీ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 2025కి ఈ రోడ్డు మాత్రము రెడీ అయితే 260 కిలోమీటర్లు మాత్రమే. అంటే మీకు ఆ డిస్టెన్స్ తగ్గిపోతుంది. ఒక్కసారి ఈ హైవే రోడ్లోకి మీరు వచ్చారు, ఎక్స్ప్రెస్ వే అండి, దీనిలోకి వచ్చారంటే 3.5 గంటల్లో మీరు చెన్నై నుంచి బెంగళూరు చేరిపోతారు. బెంగళూరు నుంచి చెన్నై వచ్చేస్తారు. ఎంత, 3.5 అవర్స్. అంటే మనము మన రోడ్ స్పీడ్ను ఎలా పెంచుతున్నామని చెప్పడానికి ఇదంతా మాట్లాడుతున్నాను. మీకు ఇంకొక విచిత్రం చెప్పమంటారా, ఈ రోడ్స్ వేస్తున్నారు చూసారా, చెన్నై టు బెంగళూరు, బెంగళూరు టు చెన్నై, ఇది 4-వే రోడ్ అండి. తరువాత ట్రాఫిక్ పెరిగిన తరువాత మీకు 6 లేన్ అవుతుంది. సో 6 లేన్ అయినప్పుడు ఏంటి, మీకు ఆల్మోస్ట్ 60,000 వాహనాలు మీకు ఈ రోడ్డు మీద మీకు ప్రయాణించవచ్చు. దానితో పాటు ఒక విచిత్రం చెప్తున్నాను చూడండి, ఈ బుల్లెట్ ట్రైన్ అని మనం మాట్లాడుతున్నాం కదా, ద ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ ముంబై నుంచి గుజరాత్ దాకా వెళుతుందండి, అంటే అహ్మదాబాద్ దాకా వెళుతుంది. తరువాత వారణాసి నుంచి ఢిల్లీ దాకా ఇంకొక బుల్లెట్ ట్రైన్. ఇక మూడవది అన్నారు అనుకోండి, మీకు బెంగళూరు నుంచి చెన్నై, ఇది 3rd బుల్లెట్ ట్రైన్. అంటే మనము లిటరల్గా బుల్లెట్ ట్రైన్ అంటే 2 అవర్స్ నుంచి 2.5 అవర్స్లో మీరు బెంగళూరు నుంచి చెన్నై వచ్చేస్తారు. మరి ఈ ఎక్స్ప్రెస్ హైవే ఉంది చూసారా, జస్ట్ 3.5 అవర్స్లో మీరు బెంగళూరు వెళ్ళిపోతారు చెన్నై నుంచి. అంటే ఆ స్పీడ్ని చూడండి, 120 కిలోమీటర్స్ వేగములో మీరు కారు నడపగలిగితే 3.5 అవర్స్లో చెన్నై నుంచి మీరు బెంగళూరు చేరిపోతారు. ఒకవైపేమో నేను లడాక్ గురించి, లేగు గురించి మాట్లాడుతున్నాను. అక్కడ డిస్టెన్స్ను ఎలా కవర్ చేయాలి, కొండలను తవ్వి టన్నెల్స్ వేసి మన భారత సైన్యము కోసం, మన మిలిటరీ కోసము బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అద్భుతాలు సృష్టిస్తూ ఉంటే, ఇక్కడ బెంగళూరు చెన్నై దగ్గర ఇలాగ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు 3.5 గంటల సేపులో బెంగళూరు చెన్నైకి వెళ్ళాల్సిన ఆ ప్రయాణ దూరాన్ని తగ్గించడము, సమయాన్ని తగ్గించడము, ఇలాంటి అద్భుతాలను మన దేశంలో మనము చూస్తుండగానే జరుగుతున్నాయంటే వీటిని మనం గమనిస్తున్నామా? ఇంతంత పెద్ద విషయాలు మన దేశంలో జరుగుతున్నప్పుడు ఏముందండి, ఒట్టి రోడ్సే కదా అంటే, ఒకప్పుడు ఈ రోడ్లు లేక మనం ఎలాంటి చిత్ర హింసలు అనుభవించామండి. హిమాలయాలు వెళ్ళాలి అంటే లిటరల్గా నరకము అనేవాళ్ళు. ఒక్కసారి జీవితంలో మనము ఏ మనాలియో, ఏ లడాకో, ఏ చార్ధమ్ యాత్రనో చెయ్యగలము అనేవాళ్ళం. ఇవాళ అక్కడ రోడ్స్ ఎలా ఉన్నాయి, ఎంత అద్భుతమైన రోడ్స్ ఉన్నాయి. అయినా కూడా ఈ ఇయర్ హిమాలయాస్ నేను వెళ్ళలేకపోయాను, లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళలేదు. ఎందుకంటే నాకు వస్తున్న సూచనలు విపరీతమైన వర్షాలు ఉండవచ్చని అంటున్నారు. కాబట్టి ఆ మే నెల ఉండే ఆ హిమాలయన్ షెడ్యూల్ని నేను ఈసారి క్యాన్సిల్ చేసుకున్నాను. ఎందుకంటే వాతావరణ పరిస్థితులు అలాగే ఉండవచ్చని చెప్పి నిపుణులు అయితే చెప్తున్నారు. మరి రిస్క్ ఎందుకు, చూద్దాము, మే నెల అయిన తరువాత ఏమైనా ప్రయత్నాలు చేద్దామని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి నా మిత్రుడైతే లడాక్ వస్తారా అని చెప్పి పదే పదే అడుగుతున్నారు. మరి మీలో ఎంతమంది లడాక్లో ఉండే లేగ్ దాకా వెళ్ళారు, ఆ అద్భుతాన్ని చూశారు, ఆ ప్రయాణం ఎంత గొప్పగా ఉంటుంది కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.